హాయ్ అక్క. హాయ్ శిల్ప. నాకు 10th వెడ్డింగ్ యానివర్సరీ అంట కదా అక్క. హ్యాపీ 10th వెడ్డింగ్ యానివర్సరీ. థ్యాంక్ యూ శిల్ప. అక్క నేను ఒక క్వశ్చన్ వేస్తా అక్క. చెప్పు శిల్ప. బావకి భయపడవంటగా బయట టాక్ అక్క. అవునా? నిజమా? నిజమేరా, నేను భయపడిన మా ఆయనకి. మా ఆయన నాకు భయపడి తెలుసా? అయ్యో. ఇంకో విషయం తెలుసా, మా పిల్లలు కూడా మాకు భయపడు. అక్క సీరియస్ అక్క. సీరియస్? అదే చెప్తా. నేను మా ఆయనకి భయపడను కానీ రెస్పెక్ట్ ఇస్తాను. మా ఆయన నాకు రెస్పెక్ట్ ఇస్తాడు, మా పిల్లలు కూడా. అబ్బా తేడా ఏంటో. తేడా ఏంటి అంటే, మన ముందు ఒకలా మన వెనక ఒకలా ఉండడం భయం, మన ముందు వెనక ఒకేలా ఉండడం రెస్పెక్ట్. మన పేరెంట్స్ భయపడి వాళ్ళు చెప్పుకోకుండా బయట తప్పులు చేయడం భయం. సో అసలు బయట తప్పు చేయకుండా ఇంట్లో తప్పు చేయకుండా ఉండడము రెస్పెక్ట్. రెస్పెక్ట్ అంటే మళ్ళీ లేచి నిలబెట్టము, వంగి వంగి నమస్కారాలు పెట్టడం కాదనమాట. వాళ్ళ మాటకి వాల్యూ ఇవ్వడం రెస్పెక్ట్. అర్థమైందా? సో ఎవరైనా చాలా మంది చెప్తున్నారు చూస్తావా వైఫ్ లో, అమ్మ మా ఆయన చెప్పుకున్నా ఏం చెయ్యను అని. అవన్నీ అబద్ధాలు. 100% మంది ఆడవాళ్ళు చెప్పే డైలాగ్ అదే. ఏంటంటే, అమ్మ మా ఆయన నాకు చాలా భయం, మా ఆయన చెప్పు నేను ఏం చేయను, కానీ చేసేటవన్నీ చేస్తారు అనమాట. అది రెస్పెక్ట్ కాదు. ఇప్పుడు చెప్పు శిల్ప, భయపడాలా మీ బావకి? రెస్పెక్ట్ అక్క. నీకు భయపడాలా? సో రెస్పెక్ట్ ఈస్ మోస్ట్ ప్రీషియస్ దాన్ ద ఫియర్ అండ్ అఫ్రెండ్. ఓకే ఓకే అక్క. పెళ్లిగా పోయేదాన్ని నేర్చుకో.